రాజకీయాల్లో ఈరోజు భారత బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అమెరికాకి దాసోహం అవుతుంది. అలీన విధానాన్ని పక్కన పెట్టేసింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని ఆ భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించకుండా ఈరోజు సామ్రాజ్యవాదం యొక్క అడుగులు ఎత్తడం వల్ల ఈరోజు భారతదేశంలో మన పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఆయిల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి, రూపాయి విలువ పడిపోయింది. కారణం మోడీ యొక్క ఆర్థిక విధానాలు అమెరికాకి దాసోహం అవడమే కారణం. ఇప్పుడు మొన్న ధరలు పెంచారు. గత నెలలో ఒక్కసారి 5 సార్లు పెట్రోల్ ధరలు పెరిగింది. కానీ నిన్న మొన్న రూపాయలు తగ్గించారు. కానీ అప్పుడు పెంచినప్పుడు 120 రూపాయలు బ్యానర్ కాబట్టి రేట్లు పెంచామని చెప్పాడు. ఇప్పుడు బ్యానర్ రేట్ 83 రూపాయలు వచ్చింది. మరి 120 నుంచి 83 తగ్గినప్పుడు పెట్రోల్ ధరలు తగ్గాక భారతదేశం ఎందుకు మోడీ తగ్గించట్లేదు? అంటే ఈరోజు అదానీకి, అంబానీకి వ్యాపారాన్ని వాళ్ళ యొక్క లాభాల కోసమే ఈరోజు వ్యవహరిస్తాం. రెండోది, ట్రంప్కి ఎందుకు దాసం అమ్ముతున్నాడు? అదానీ మీద అమెరికాలో పెట్టిన కేసులు, అదానీ వ్యాపారం మీద అమెరికాలో విధించిన అనేక రకమైన కేసులు, వీటి నుంచి తప్పించడం కోసం, అదానీని తప్పించడం కోసం ట్రంప్కి దాసోహం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానం ఈరోజు ప్రపంచంలో సామ్రాజ్యవాద దేశాలు, ముఖ్యంగా అమెరికాకి దాసోహమైన విధానాలు మన భారతదేశాన్ని మరొకసారి బ్రిటిష్ వారు పరిపాలించే పద్ధతుల్లో ఈరోజు అమెరికాకి అప్పగించే పరిస్థితి ఈరోజు మోడీ వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తాం. దానివల్ల ఈరోజు భారతదేశంలో విపరీతమైన ధరలు పెరుగుదల చూస్తాం. ఆయిల్ రేట్లు పెరిగితే మామూలుగా ఉండదు, అన్ని రేట్లు పెరుగుతాయి. గ్యాస్ సంక్షోభం వచ్చింది, ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ సంక్షోభం వచ్చింది. గ్యాస్ సంక్షోభం ఎప్పుడైతే వచ్చిందో విపరీతంగా మొత్తం ధరలన్నీ అన్ని రకాల ధరలు పెరిగింది. ఆ 2 నెలలు గ్యాస్ దొరక్క ఇప్పటికీ చాలా ఇబ్బందులుగా ఉంది. దొరక్క మొత్తం చిన్న వ్యాపారులు, రోజు తీసుకునే వ్యాపారులు అందరూ కూడా ఆ వ్యాపారాలు చూసుకోవాల్సిన పరిస్థితి. అనేక రెస్టారెంట్లో మొత్తం రేట్లు విపరీతంగా పెరిగింది. ఎందుకు పెరిగినాయి అంటే మోడీ యొక్క ఆర్థిక విధానాలు అమెరికన్ సామ్రాజ్యవాదానికి దాసం అవడమే కారణం అనేది ఈరోజు స్పష్టంగా ఈ విషయాలు మన కార్మిక వర్గానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సరైన సమయం కార్మికులు కూడా అర్థం చేసుకోవడానికి సరైన సమయంగా ఉంది కాబట్టి